అందరికీ నమస్తే అండి. ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసు ఉందే, అది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే మీరు నాణేనికి రెండు వైపులా ఆలోచించండి. ఒకవైపేమో సీఎం స్థాయి వ్యక్తి చంద్రబాబు గారు పబ్లిక్గా ఓపెన్గా ఒక మీటింగ్లో 2024 సెప్టెంబర్ 19వ తేదీన ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో ఆయన మాట్లాడి తిరుమలలో నెయ్యి కల్తీ చేశారు, గత ప్రభుత్వం కల్తీ చేసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారు. ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఒక రిపోర్ట్ చూడండి, ఎన్డీడీబీ రిపోర్ట్. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ అని, ఎస్ వాల్యూ అని, స్టాండర్డ్ ఎస్ వాల్యూ లిమిట్స్ యాజ్ పర్ మెథడ్ అని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది కదా. ఈ రిపోర్ట్లో ఏమేమి కలిసే అవకాశం ఉంది అని ఇస్తూ ఫిష్ ఆయిలు, బీఫ్ టెలో, పామ్ ఆయిలు, లార్డు, ఇలా చాలా ఇచ్చారనమాట. అంటే ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, ఇది అప్పట్లో వచ్చిన రిపోర్ట్లే, దీని సారాంశం ఏంటంటే తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది. సో అందులో చేప నూనె కానీ లేదా ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ లాంటివి కలిసి ఉండొచ్చు అని వాళ్ళు అనుమానాస్పదంగా ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని సీఎం గారు మాట్లాడారు. అయితే దీని మీద దాదాపుగా ఏడాది పాటు విచారణ చేపట్టిన సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే, జనవరి 24వ తేదీ 2026 ఏసీబీ కోర్టు నెల్లూరులో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, ఇన్వెస్టిగేషన్ స్టేటస్ కంక్లూడెడ్ అని ఇస్తూ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో కీ ఎవిడెన్స్ ఫైండింగ్స్: సింథటిక్ గీ 0% మిల్క్ ఫ్యాట్, కాంపోజిషన్ పామ్ ఆయిల్, పామోలిన్, కెమికల్ ఎస్టర్స్. అంటే పామ్ ఆయిల్లో కొన్ని రసాయన పదార్థాలు కలిపి దాన్నే నెయ్యిగా చూపించి ఇచ్చారు. 0% మిల్క్ ఫ్యాట్ అంటే పాలతో తయారు చేసింది అయితే కాదు ఇది అని చెప్తూ 68 లక్షల కిలోలు 2021 నుంచి 2024 మధ్యలో జరిగింది, 250 కోట్లు ఫ్రాడ్ వాల్యూ ఉంది అని చెప్పి మొత్తం అక్యూజ్డ్ అని చెప్పి 36 మంది మీద ఛార్జ్షీట్ నమోదు చేసింది, కేసు నమోదు చేసింది. అందులో బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు ఉన్నారు, టీటీడీ జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్నారు, అండ్ క్వాలిటీ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ అండ్ డైరీ ఆడిటర్స్ ఉన్నారనమాట. వీళ్ళ మీద ఐపీసీ 420 చీటింగ్ అండ్ 120B కాన్స్పిరసీ అండ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసు నమోదు చేసినట్టుగా సిబిఐ తుది ఛార్జ్షీట్ వేసింది. మీరు దీనికి సంబంధించిన కొన్ని న్యూస్ క్లిప్పింగ్స్ కూడా చూడొచ్చు. The probe found that instead of pure cow ghee, the accused used adulterants such as palm oil, palm kernel oil, and palmolin sourced from Budge Co. Limited, Kolkata. These oils were blended with a small quantity of genuine ghee and mixed with chemicals including beta carotene అని. అంటే వీళ్ళు నెయ్యి ప్యూర్ ఘీ నెయ్యి సప్లై చేయలేదు, నెయ్యి కల్తీ జరిగింది, పామ్ ఆయిల్ అది ఇది అని చెప్తూ ఫేక్ ఘీ వర్త్ 250 crore యూజ్డ్ ఇన్ తిరుపతి లడ్డూస్ ఫర్ 5 years సిట్ తేల్చినట్టుగా ఒక న్యూస్ క్లిప్పింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ నేనేమంటానంటే, సీఎం గారేమో ఎన్డీడీబీ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు. కానీ సిబిఐ సిట్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులోనేమో ఆ కొవ్వు అంశం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే వీళ్ళు ఎందుకు మరి ప్రస్తావించలా? ఏడాది పాటు దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశాన్ని ఎందుకు వదిలేశారు? ఇక్కడ సిబిఐ నేతృత్వంలోని సిట్టు నెయ్యి కల్తీ అనే చెప్పింది, అవినీతి జరిగిందనే చెప్పింది, టెండర్ నిబంధనలను అడ్డగోలుగా మార్చారనే చెప్పింది, తప్పు జరిగినట్టు తేల్చింది. కానీ ఆ తప్పు స్థాయి నెయ్యి కల్తీ జరిగింది అనడం ఒక స్థాయి, ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ వాడారు అనేది ఈ స్థాయి. చంద్రబాబు గారేమో ఈ స్థాయిలో చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్ను బేస్ చేసుకొని. కానీ సిబిఐ రిపోర్ట్ ఇక్కడికే ఇచ్చింది. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు. చంద్రబాబు గారేమో ఫ్యాట్ అన్నారు, ఆయన అబద్ధం చెప్పారు. సో ఇక్కడ సిబిఐ దర్యాప్తులో ఫ్యాట్ తేలలేదు కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పారు అంటున్నారు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కల్తీ చేశారని అదే సిబిఐ చెప్పిందిగా.
వీళ్ళు అసలు నెయ్యి వాడలేదు, పామ్ ఆయిల్ వాడారు, సుగంధ ద్రవ్యాలు రసాయనాలు వాడారని అదే సిబిఐ చెప్పిందిగా. దాన్ని వీళ్ళు వదిలేశారు. వదిలేసి చంద్రబాబు గారు అది చెప్పారని అదే పట్టుకున్నారు. సో ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అసలు నెయ్యిలో ఇది ఉందా లేదా అనేది తేల్చాలి. అవసరమైతే మళ్ళీ సిబిఐ దర్యాప్తు చేయాలి. మరి ఎన్డీడీబీ ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది? ఇక్కడ సిబిఐ సిట్ దర్యాప్తు మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమేమి అనుమానాలు అనేది నేను గతంలో చెప్పాను. 250 కోట్ల స్కామ్ ఒక చైర్మన్ పిఏ చేయగలడా? ఒక చైర్మన్ దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి అంత స్కామ్ చేయగలడా? ఒక చైర్మన్ దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి టర్నోవర్ నిబంధనలు మార్చగలడా? ఒక చైర్మన్ దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి టెండర్ రూల్స్ మార్చేయగలడా? ఇదంతా అసాధ్యం కదా. ఏదో చిన్నపాటి లంచం తీసుకుంటాడు, మామూలు తీసుకుంటాడు, కానీ ఇంత కోట్లలో లంచాలు జరగవు. సో ప్యూర్లీ పెద్దల హస్తం ఉంది. అప్పటి టీటీడీ పాలక మండలి హస్తమో, అప్పటి అధికారుల హస్తమో, అప్పటి చైర్మన్ హస్తమో, అప్పటి ఈఓ హస్తమో ఉంది. కానీ సిట్ ఆ విషయాన్ని ధృవీకరించలేదు, తేల్చలేదు, వారిని ఎవరిని ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొనలేదు. అక్కడ తప్పటడుగు పడింది సిట్ దర్యాప్తు. పాయింట్ నెంబర్ 1 తప్పటడుగు. ఇక రెండో తప్పటడుగు, వీళ్ళు ఎన్డీఆర్ఐకి ఘీ పంపించారు. అప్పటికే వీళ్ళు దర్యాప్తు చేయడానికి వచ్చినప్పటికే ఆ ఘీ వెళ్ళిపోయింది. 2021 నుంచి 2024 మధ్యలో సప్లై చేసిన ఘీ వీళ్ళకి లేదు, శాంపిల్ దొరకలేదు. అప్పటికే వీళ్ళు విచారణ ఒకవేళ ఫ్యూచర్లో ఇలా గొడవ జరుగుద్ది, దీన్ని టెస్ట్ చేయాలంటే అది ల్యాబ్లో ఉంచేవాళ్ళేమో. సో వీళ్ళు కూడా వచ్చాక ల్యాబ్ తీసుకొని ఎన్డీఆర్ఐకి ఇచ్చారు. ఆ ఎన్డీఆర్ఐలో ఎవరైతే ఈ దర్యాప్తులో ఈ 36 మంది నిందితుల్లో 35 అండ్ 36 నిందితులు ఉన్నారో వాళ్ళు ఎన్డీఆర్ఐలో పనిచేస్తున్న వ్యక్తులు, సైంటిస్టులు. అది ఇక్కడ రెండో తప్పటడుగు. అంటే ఈ కేసులో ముద్దాయే ఈ కేసులో ఆధారాలు సిబిఐకి ఇచ్చిన ఆఫీసులో పనిచేస్తున్నారు. మరి వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేయరా, మార్చరా? ఆ అనుమానం సిట్కి ఎందుకు రాలేదు? సో ఇక్కడ ఇది రెండో తప్పటడుగు. ఈ 2 తప్పటడుగుల కారణంగా చంద్రబాబు గారు చెప్పింది అబద్ధం అని ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ విషయంలో ఆ ప్రూఫ్స్ పట్టుకొని తెలుగుదేశం పార్టీ లేదా అధికార పక్షం ప్రూవ్ చేయాలి. లేకపోతే వైసీపీ వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేశారు, కల్తీ చేశారు, కానీ వాళ్ళు చేసిన తప్పు కంటే పెద్దది చంద్రబాబు గారు ప్రచారం చేశారు కాబట్టి దాన్నే వాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పును మర్చిపోయారు, వదిలేశారు, చెంకలు గుద్దుకుంటున్నారు. అంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా ఇది డెప్త్గా వెళ్తే చాలా బలమైన పాయింట్ ఇది. ఈ గ్యాప్ని చూడాలి. అవసరమైతే మళ్ళీ సిబిఐ దర్యాప్తు చేయించాలి. ఎన్డీడీబీ ల్యాబ్కి ఆ రిపోర్ట్ని వాస్తవమా కాదా అని చెప్పి దాని మీద అవసరమైతే ఫారెన్సిక్ ల్యాబ్కి ఇవ్వాలి. సో ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి దానిలో. ఎందుకంటే ఈ టీటీడీ కల్తీన ఈ వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు, చాలా పెద్ద స్కామ్. అసలు యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా, యానిమల్ ఫ్యాట్ కలవకుండా ఓన్లీ కల్తీ మాత్రమే జరిగిందా అనేది తేలాలన్నమాట. థ్యాంక్ యూ.